ఆయన బుల్డోజర్ ఎక్కి, ఆయన పోక్లైనర్లు ఎక్కి, ట్రాక్టర్లు ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అది అప్రిషియేట్ చేయాల్సింది పోయి నేను విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు, మార్చుకోవాలి వైసీపీ నాయకులు. చంద్రబాబు గారి అనుభవం ఇలాంటి విపత్తు సమయంలో చాలా బలంగా తెలియజేస్తా ఉంది, మనకి చూపిస్తూ ఉంది. మాది నందమూరి నగరు, అంటే తోటవారి వీధి 16 లైన్. యాక్చువల్గా మా సైడ్ ఆల్మోస్ట్ వాటర్ ఇక్కడ వరకు వచ్చేసినాయి. పైనుంచి వాటర్ రావడం వల్ల మా కార్లు, సెలార్లు ఉన్న కార్లు బండ్లు అన్నీ మునిగిపోయినాయి. ఎక్సెస్ వాటర్ రావటం వల్లే మా అన్నీ మునిగిపోయినాయి. ఎందుకంటే లాస్ట్ ఇది 20 years కంటే ఎక్కువ వచ్చింది. ఇంతవరకు 20 yearsలో ఎప్పుడు ఇలా జరగల. లాస్ట్ 20 years బ్యాక్ ఇలా జరిగింది, ఇప్పుడు మళ్ళీ ఇలా జరిగింది. లాస్ట్ 20 years బ్యాక్లో కూడా మేము ఇంటర్మీడియట్ చదువుతున్న వయసులో బుడమేరు పొంగింది, ఆల్మోస్ట్ ఇప్పుడు మోకాల వరకే వాటర్ వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్కువ వాటర్ వచ్చేసింది. అంటే ఇది ఎట్లా అంటే ప్రీవియస్ గవర్నమెంట్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను ఏం చేశాడు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాగులు వంకలు సరైన చర్యలు తీసుకోవాలి. ఈ వాగులు వంకలు సరైన చర్యలు తీసుకోకపోతే ఇలానే పొంగిపోయి అటువైపు మేము ఫ్లాట్లు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్లు పెద్ద పెద్ద విల్లాలు కట్టుకుని ఉన్నాం. అందరూ మునిగిపోయి ఇలా వచ్చేస్తున్నారు. ప్రీవియస్ గవర్నమెంట్ చేయన నిర్లక్ష్యం వల్లే, వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్లే ఇలా మనం ఇబ్బంది పడుతున్నాం, ఎంతమంది ఇబ్బంది పడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి దేశంలో మొత్తం మీద చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఎవరు ఉంటే ప్రూవ్ చేయమనండి. పగలు లేదు, రాత్రి లేదు. రాత్రి 4 గంటల వరకు, తెల్లవారుజాము 4 గంటల వరకు ఆయన ఇక్కడే ఉంటున్నారు, అన్ని చేస్తున్నారు. ఇంకా ఆయనకి ఏం చేస్తారు? జనం ఎక్కువైపోయారు, వాటర్ ఎక్కువైపోతే ఎంత సహాయం చేస్తారు? హెలికాప్టర్ మా అపార్ట్మెంటే ఉంది, ఎగ్జాంపుల్ 16 లైన్ మా అపార్ట్మెంటే ఉంది. హెలికాప్టర్ పైనుంచి వాటర్ బాటిల్స్ వేసారండి. మాకు వీడియో కూడా ఉంది, మీకు వీడియో ఏమంటే ఇస్తాను. దీనికి మనం ఏం చేయలేం. ఇది జగన్మోహన్ రెడ్డి ఏదేదో వచ్చేసి ఏదేదో మాట్లాడేసి కనీసం మన జనాన్ని పట్టుకున్నాడో లేదో కూడా నాకు తెలియదు. ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చాడా జనానికి? ఇవ్వలేదు. ఇవ్వకుండా ఏదేదో పిచ్చివాగుడు వాగుతూ జనాలు ఇంకా పిచ్చిగా మభ్యపెట్టి ఇంకా బతుకుదామంటే అందుకనే 11 మంది ఇచ్చారు. ఈసారి ఒకళ్ళే ఇస్తాడేమో, ఆడు గెలుస్తాడో గెలవడో కూడా తెలియదు. జనాన్ని ఇలాంటి సమయంలో ఆదుకోవాలి అంతే తప్ప పిచ్చి పిచ్చి వాగుడు వాగకూడదు. ఏదైనా సహాయం ఎవరైనా ఏ పార్టీ పరంగా అయినా సరే హెల్ప్ చేయండి అంతే. ఇలా పిచ్చి పిచ్చి వాగుడు వాగితే చెప్పు తీసుకొని కొడతారు జనం. నా దగ్గరికి వస్తే నేను చెప్పు తీసుకొని కొట్టేవాడిని. ఏంటి ఆ వాగుడు? ఇప్పుడు వాటర్ వచ్చింది ఆ దగ్గరలో కొద్దిగా లెక్క ఇదయ్యేది. లాక్ దింపినా కానీ ఈ లోన ఏరియా అక్కడే కొద్దిగా వాటర్ నిలబడేది. అంటే మీరు వయసులో పెద్దవాళ్ళు కదండి, మీకు ప్రతిరోజు ఒక నిత్యావసరాలు ఉంటాయి, మెడిసిన్ తెచ్చుకోవడం, పాలు తెచ్చుకోవడం, ఇలాంటివన్నీ. అవన్నీ మీకు ఏమన్నా అసౌకర్యంగా ఉన్నాయా, లేకపోతే ఇబ్బంది ఏం లేదండి? పాలు అవి భోజనాలన్నీ బాగానే సప్లై చేస్తున్నారు. అంటే వాలంటీర్ గా వచ్చి సప్లై చేస్తున్నారండి. ఏమైనా ప్రభుత్వం వాటర్ లోనైనా శానిటేషన్ అయినా కెమికల్స్ అవి జల్లడం అలాంటివి ఏమైనా చేశారండి? ఓకే. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా, ఎవరిని పట్టించుకోవట్లేదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కనీసం ఆకలి కూడా తీర్చలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వాన్ని. పనికి మాటలు మాట్లాడుతున్నారు, తినేప్పుడు ఇస్తున్నారు. అవును. పొద్దున పూట వచ్చి వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తున్నారు. మధ్యాహ్నం 12 భోజనం పట్లాలు, మంచినీళ్ళు ఇస్తున్నారు. అవును. సాయంత్రం 6-7 వాళ్ళ ఇస్తున్నారు. అన్ని ఇస్తున్నారు కానీ తీసుకొని మనం ఇవ్వట్లేదని అలాగే. ఈ ఫ్లడ్స్ వల్ల మునిగిపోయి బుడమేరు గండి పడడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. గవర్నమెంట్ మాత్రం టైంలో వచ్చి పొద్దున్న బిస్కెట్లు, వాటర్ ప్యాకెట్స్, పులిహోర ప్యాకెట్లు, మధ్యాహ్నం ఫుడ్, నైట్ ఈవినింగ్ మెడిసిన్స్, మిల్క్ ప్యాకెట్స్, నైట్ ఫుడ్ అన్ని కూడా ఇస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు. వాటర్ బాటిల్స్ దానివల్ల కొంచెం రిలీఫ్ ఉందండి. అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే ఎవరికి పాలు అందలేదు, ఫుడ్ అందలేదు, ఏవి అందలేదు అని చెప్తాను. ఇది ప్రకృతి, ఇది మనిషి చేసిన కాదండి. ప్రకృతి చేసిన విలయంలో ఎవరు అది పవర్ లో ఉన్నా సరే ఒక స్థాయి వరకే చేయగలరు, కానీ అంతకు మించి అద్భుతాలు ఎవరు సృష్టించి వాటర్ అంతా 1 నిమిషంలో తీసి మాయం చేయడానికి సినిమాలలో మాయలు మంత్రాలు కాదు కదా. అయినా ఎంతో కష్టపడి గండి పూర్తి చేయాలండి. 5 ఏళ్ళు ఆయన నుండి ఏమీ చేయలే. కట్టలు ఒక్కదానికి భద్రత కనీసం, దాని మెయింటెనెన్స్ కనీసం చూడలేదు. కట్టలు నీకై తెగిపోయి. అంటే మెయిన్ వాటర్ ఇక్కడికి ఈ విధంగా రావడం గల ముఖ్య కారణం ఏంటి చెప్పండి? జగన్మోహన్ రెడ్డి
5 ఏళ్ల పాటు ఈ కట్టలన్నీ ఇక్కడ కానీ మన యామలగుందర కట్టలు కానీ కట్టలన్నీ మెయింటైన్ చేయాలండి. వాటిని మెయింటెనెన్స్ ఉంటుంది. ఎక్కడైనా అది లూజ్ అవుతుంటే సాయిల్ అక్కడ దానికి ఇసుక బస్తాలు మట్టి వేసి దాన్ని 5 ఏళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ఒక్కనాడు ఒక్క తీసి వాళ్ళ దానివల్ల ఇక్కడ ఇంత సర్వనాశనం అయింది. ఆయన ఉన్న 5 ఏళ్లలో కూడా ఎన్నో వచ్చేయండి వరదలు, చాలా ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. ఒక్కనాడు హెలికాప్టర్ల పైన తిరిగాడు కానీ మరి 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు బోర్డులో నిన్న వంగలపూడి ఎంపీ గారు హోమ్ మినిస్టర్ గారు వచ్చి వాటర్ బాటిల్స్ ఫుడ్ అందించారు. కామెంట్ చేయడం అనేది ఈజీ పని, ఖర్చు లేని పని, ఇది విమర్శించడం అన్నది.